కడప జిల్లా నందలూరులో లయన్స్ క్లబ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ బచ్చు జయభాస్కరరావు అధ్యక్షతన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అరవపల్లి బచ్చు భవన్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ జయభాస్కరరావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్ఐ మన్నెం రామమోహన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ కుర్రా మణి యాదవ్, ఉప్పుశెట్టి సుధీర్, మెడపోతుల రాము, గంధం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కొంతకాలం రైల్వేలో కూడా పనిచేశారు. తరువాత వారు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం, భాషా ప్రాతిపదికన ఒక రాష్ట్రం కావాలని ఆయన పోరాటం చేసేది. నమస్కారం. ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆయనకు మన క్లబ్స్ తరఫున ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినందుకు చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఆయన మన నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేసి కొంతకాలం రైల్వేలో కూడా పనిచేశారు. తరువాత వారు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం, భాషా ప్రాతిపదికన ఒక రాష్ట్రం కావాలని ఆయన పోరాటం చేసేసి అంతవరకు మనం మదరాసీలను పిలిచేవారు. ఇది ఆయనకు నచ్చక మనకెందుకు ఒక రాష్ట్రం ఉండకూడదు అని చెప్పేసి 58 రోజుల పాటు ఆయన ఆమరణ దీక్ష చేశారు. చేసి ఆయన ఆత్మార్పణ చేసుకున్నారు. దాని సందర్భంగా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 58 రోజుల పాటు ఆయన దీక్ష చేసి ఆత్మార్పణ చేశారు. కాబట్టి 58 అడుగుల విగ్రహాన్ని ఇవాళ అమరావతిలో ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభం కూడా చేయడం జరుగుతుంది. చాలా ధన్యవాదాలు.